అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 132వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత మనకి ఒకే ఒక్క విషయాన్ని మనకి స్పష్టం చేస్తుందండి. భగవంతుడి మహావాక్యాలు మన జీవితంలో ధారణ చెయ్యాలి. ధారణ చేయడం కొరకే ఈ యొక్క విషయాలన్నీ కూడా భగవద్గీతలో పొందుపరచబడ్డాయి. భగవద్గీత కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారము కోసము పరిమితము చేయడము, అది భగవద్గీతలో ఆ విధంగా మీరు చేయవచ్చును, దాని ద్వారా మీ జీవితము శ్రేష్టమవుతుంది అని ఎక్కడా కూడా గీతలో కానీ ఏ ఇతర శాస్త్రాలలో కానీ ఎక్కడా కూడా చెప్పబడలేదన్న విషయము ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రతి ఒక్కరూ భగవంతుడు 84 లక్షల జీవరాశులలో కేవలము మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. బుద్ధి నేత్రాన్ని ఖచ్చితంగా తెరుచుకొని నేను ఒక సత్యమైన మార్గంలో నడుస్తాను, భగవంతుడు సత్యము కాబట్టి భగవంతుడు చూపించిన మార్గము పరమ సత్యము, ఆ మార్గంలో నా జీవితము ఆ విధంగా శ్రేష్టంగా తయారవుతుంది, ఇందులో ఎటువంటి సంశయము లేదు అన్నటువంటి ఒక దృఢ నిశ్చయముతో మనకు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏంటండి అంధవిశ్వాసము ఆ మార్గం మనం విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఎపిసోడ్లో ప్రారంభంలో ఒక విషయం చెప్తున్నాం, తర్వాత మళ్ళీ 2 అంశాలుగా మనం చర్చించుకుంటూ వస్తున్నాం. భగవద్గీత అనేది ఒక సైన్స్ అని మనం ఇప్పటి వరకే చెప్పుకున్నామండి. ఇది సైన్స్. సైన్స్ అనేది కొన్ని ఫార్ములాలు ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అర్థమైందండి? ప్రతి ఒక్క శ్లోకంలో మీకు ఒక ప్రిన్సిపల్ కనబడుతుంది అనమాట. ఏ విధముగా ఆత్మ మూల స్వరూపంలో దివ్య గుణాలతో తేజోమయంగా ఉండేదో, 26 దివ్య గుణాలు 16 అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలు మనం చర్చించుకున్నాం. పదే పదే దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎవరి కోసం ఈ 26 దివ్య గుణాలని ఆ విధంగా భగవంతుడు ఈ గీతలో పొందుపరచడం జరిగింది. ఎవరి కోసము? దైవీ సంస్కారాలు, అసుర సంస్కారాలు అని ఒక ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించి ఆ విధంగా ఇవన్నీ దైవీ సంస్కారాలు, ఇవన్నీ అసుర సంస్కారాలని ఎవరి కోసం చెప్పడం జరిగింది. కర్మ యోగము అంటూ నీవు కర్మ చేసినప్పుడు కూడా ప్రతి కర్మ చేసేటువంటి సమయంలో నీవు యోగయుక్తుడుగా ఉండి చేసినట్లయితే ఆ కర్మ ఫలము భగవదర్పణం చేసినట్లయితే ఆ కర్మ శ్రేష్టమవుతుంది. ఎవరి కోసం చెప్పడం జరిగింది? సుమారు 45 శ్లోకాలు భగవద్గీతలో ఉన్నాయండి. 2వ అధ్యాయము, 13వ అధ్యాయము, 15వ అధ్యాయము, ఈ విధంగా చూసినట్లయితే 45 శ్లోకాలలో నీవు శరీరము కాదు, నీవు ఒక చైతన్య శక్తివి, ఆత్మస్వరూపానివి, భృగుడి మధ్యలో మెరిసేటువంటి ఒక నక్షత్రానివి, ఆత్మ అవినాశి, శరీరము వినాశి, ఈ అవినాశి ఆత్మ ఈ వినాశి శరీరం యొక్క యజమాని. శరీరం అనేది ప్రకృతి, ఆత్మ అనేది పురుష అన్నాడు అక్కడ. ఆత్మ అవినాశి, ఆత్మ వజ్రము, ఇది కేవలం పెట్టి మాత్రమే. పెట్టిని పట్టుకొని అదే వజ్రం అనుకుని ఈ రోజున మనుషులు వారి యొక్క జీవితాన్ని ఆ విధంగా కొనసాగిస్తున్నారు. అందుకనే చూసారా, ఎవరు కూడా ఒక సన్మార్గం అంటూ ఎక్కడ ఏదో ఉన్నది కానీ ఎక్కడ కనిపెట్టలేకపోతున్నారు. ఎన్ని రకాల విధాలుగా భగవంతుడి కోసం అన్వేషణ చేస్తున్నారు, రకరకాల డివోషనల్ పాత్స్ ని వాళ్ళు వెళుతూ ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా తెలుసుకోలేకపోయారు. దీనికి ఏకైక కారణము ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో, సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత, మిగతా భగవద్గీత నుండే కదా మిగతా శాస్త్రాలని వచ్చాయని చెప్తున్నాడు. మయి అంటే తల్లి అని అంటున్నారు కదా. అన్ని శాస్త్రాలని కేవలము చదువుకోవడానికే మనం ఇష్టపడుతున్నాము, పారాయణానికే ఇష్టపడుతున్నాము, వినడానికే ఇష్టపడుతున్నాము. కానీ అక్కడ ఆచరణ అన్న ఏదైతే 2 శ్లోకాలు మీకు చెప్పాను కదా, 3:21, 3:31, ఈ 2 శ్లోకాలలో ఆచరణ ఉంది కదా. ఆచరణ చేసినట్లయితే నీ జీవితం సర్వాంగ సుందరంగా
తయారవుతుంది అని భగవంతుడు చెప్పాడు కదండి. ఎందువలన ఈ విషయాలన్నీ మనం మరచిపోయామండి? ఎందుకు ఈ యొక్క భగవంతుడి అందుకనే చూసారు ఈరోజు భగవంతుడు అనే కాన్సెప్ట్ ని చాలా తేలికగా తీసుకుంటాం మనం. భగవంతుడు అంటే భయం లేదండి. భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, ఆదిమధ్యాంతాల జ్ఞాత. ఇవన్నీ మనం ప్రార్థనలో మనం మహిమలు చెప్తాం భగవంతుడి గురించి. కానీ అంత గొప్పగా మనం జీవిస్తున్నామా? తండ్రి ఎలాగుంటారో, తల్లిదండ్రుల యొక్క స్థాయి ఎలాగుంటుందో బిడ్డలు కూడా అదే స్థాయిలో ఉంటారు. మళ్ళీ పరమాత్మ గురించి ఇంత మహిమలు చేస్తున్నాము. మీరు విభూతి యోగం తీసుకోండి, 81 మహిమలు ఉన్నాయి భగవంతుడి గురించి. వాళ్ళు అంత మహిమాన్వితుడిని మనం ఎందుకంటే మనం బేఖాతరు చేస్తున్నాం. కేవలం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, అరగంట, గంట ఎక్కడికైనా తీర్థయాత్రకు వెళ్తే ఒక రోజు, 2 రోజులు, లేకపోతే ఏదైనా వ్రతం చేస్తే వారం, 10 రోజులు, నెల రోజులు, అంతేనా? తర్వాత మర్చిపోమని చెప్పి ఎక్కడైనా ఉందా? ఇది చాలా ముఖ్యమైన విషయము, తీవ్రమైన విషయము, గంభీరమైన విషయము, గుహ్యాతి గుహ్యమైన విషయం. ఇప్పుడు మొదటి అంశముగా మీ ముందుకు అద్భుతమైన శ్లోకాన్ని తీసుకొస్తున్నాను. ఏ విధముగా ఆత్మ తన యొక్క ఉనికిని మరచిపోయి దేహ భ్రాంతిలోకి వచ్చి విషయ వికారాల వలయములో చిక్కుకుంటుంది. ఇది అన్నమాట ఈ మొదటి అంశంలో చెప్పుకునేటువంటి శ్లోకము. ఈ శ్లోకము 15వ అధ్యాయంలోని 9వ శ్లోకము. 15వ అధ్యాయంలోని 9వ శ్లోకం రాసుకునేవాడు రాసుకోవచ్చు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. శ్రోత్రం చక్షుః, శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. అధిష్టాయ మనశ్చాయం అనుపసేవతే. ఇది శ్లోకం అండి. చాలా సింపుల్ అండి. మనం ఏదో అర్థం కాదు సంస్కృతం అనుకుంటా, ఏమీ లేదండి. అర్థమైందండి. కేవలం ఒకే ఒక్క సంకల్పము, నేను భగవద్గీత ఆధారంగా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా నా జీవితాన్ని శ్రేష్టంగా మలచుకుంటాను అంటే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదండి. భగవంతుడికి మించినటువంటి శక్తి ఇంకా ప్రపంచంలో ఏ మనిషి దగ్గర లేదు, ఏ దేహదారి దగ్గర లేదు. ఇదేం చెప్తున్నాడు? పంచ జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాడండి. పంచ జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాడు. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణ. త్వక్ అంటే చర్మము, చక్షు అంటే కళ్ళు, త్వక్ చక్షు శ్రోత్ర అంటే చెవులు, జిహ్వ అంటే నాలుక. ఆకలి ఏమన్నా త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణ. ఘ్రాణ అంటే వాసనలు పీల్చేటువంటి ఈ ముక్కు. ఇది పంచ జ్ఞానేంద్రియాలు, 5 నాలెడ్జ్ సెన్సెస్ అంటారు దీన్ని. శ్రోత్రం చక్షు, శ్రోత్రం చక్షు స్పర్శనం చ. ఏమండి? శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. 5 వచ్చేసాయి కదండి. ఇందాక నేను చెప్పింది మామూలుగా చెప్తారు. అక్కడ రాసినప్పుడు త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణ. ఇక్కడ ఏం చెప్పాడు? శ్రోత్రం అంటే ఏం చెప్పాడు? వినికిడి, చెవులు. చక్షు అంటే కళ్ళు. మళ్ళీ ఏమన్నాడండి? స్పర్శనంచ అంటే చర్మము. ఈ విధంగా ముట్టుకుంటాం కదా, ముట్టుకుంటే చర్మం, ఈ స్పర్శ. ఇది కూడా ఒక జ్ఞానేంద్రియం అన్నమాట, స్పర్శ. తర్వాత ఏమన్నాడు? రసనం. రసనం అంటే ఏంటి? ఇప్పుడు గులాబ్ జామ్ ఇంట్లో తయారు చేశారు, అర్థమైందండి. చక్కగా 1, 2, 3, 4 వేసుకుంటాం, అది రసనం అంటే రుచి అన్నమాట, టేస్ట్ అంటారు దాన్ని. అర్థమైందండి. ఘ్రాణమేవచ అంటే ఏంటి? వాసన, సుగంధము, దుర్గంధము, వాటి. ఇవన్నీ ఏం చేస్తాయంట? అక్కడ విషయానుపసేవతే అన్నాడు. విషయ అనే పదం ఎక్కడైతే వస్తుందో భగవద్గీత కానీ ఏ శాస్త్రాల్లో కానీ మీరు చదువుకుంటే, విషయ అనే పదం వచ్చిన దగ్గర ఏంటంటే ఇంద్రియ విషయాలు అర్థం చేసుకోవాలి. ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధ. శబ్ద స్పర్శ రూప రసగంధ. ఇప్పుడు ఏమిటి? ఈ యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, ఇంద్రియ విషయాలు కనెక్ట్ అవుతున్నాయి. అర్థమైందండి. జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు శ్రోత్ర దేంతో కనెక్ట్ అవుతుంది? చెవులు, సౌండ్, శబ్దతో కనెక్ట్ అవుతుంది. అర్థమైందండి. ఇక్కడ చర్మము దేంతో కనెక్ట్ అవుతుంది? స్పర్శ, దీంతో కనెక్ట్ అవుతుంది. అర్థమైంది. శ్రోత్ర. తర్వాత చక్షు దేంతో కనెక్ట్ అవుతుంది? శబ్ద స్పర్శ రూప, సైట్, చిత్రాన్ని చూస్తున్నాం,
అద్భుతమైన చిత్రాన్ని చూస్తున్నాం, ఆకర్షితులయ్యాం. ఒక దేవి చిత్రాన్ని చూసాం, ఆకర్షితులయ్యాం. ఒక వ్యక్తిని చూసాం, ఆకర్షితులయ్యాం. రూప, శబ్ద, స్పర్శ, రూప, రస, నాలుక, గంధ, వాసన, ఘ్రాణము. సో ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాలు ఈ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి ఇంద్రియ విషయాలతో సంయోగము చెందినప్పుడు మనిషి మనశ్చాయం అధిష్టాయ అన్నాడు. అధిష్టాయ మనశ్చాయం అన్నాడు. మనస్సు అనేది 6వ ఇంద్రియం. అర్థమైందండి. ఇప్పుడు ఈ యొక్క ఇంద్రియాలు, నాలెడ్జ్ సెన్సెస్, ఈ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నాలెడ్జ్, దీని సెన్సరీ ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ యొక్క సెన్సెస్ ఈ ఆబ్జెక్ట్స్ తో కంబైన్ అయినప్పుడు దాని మీద బలిహారం అవుతుందంట. దేని మాధ్యమం ఏమిటి? మనస్సు. అందుకని అంటారు సార్, మనసుని గెలవండి సార్, మనసుని అధీనాలు పెట్టుకోండి అంటారు కదా. మనసు ద్వారానే సమస్యలన్నీ కదా. మనశ్శాంతి అంటామా, శరీర శాంతి అంటామా? శాంతి కూడా మనసు ద్వారానే వస్తుంది. ఒత్తిడి కూడా, అంటే టెన్షను, ప్రెషరు, ఈ విధంగా స్ట్రెస్ అంటున్నాం కదా, ఇవన్నీ కూడా మళ్ళీ అది కూడా మనసు నుంచే వస్తుందండి. డాక్టర్లు ఏమంటున్నారు? మానసిక ఒత్తిడితో కూడుకున్నటువంటి జబ్బులు అంటున్నారు, సైకోసోమాటిక్ జబ్బులు. ఇప్పుడు మానసిక జబ్బులు విపరీతంగా పెరిగిపోయాయండి. ఒక 20 సంవత్సరాల క్రితం ఎవరైనా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు పీజీ చేయాలనుకుంటే వాళ్ళు సైకియాట్రిస్ట్ కోర్స్ తీసుకునేవాళ్ళు కాదంట. అమ్మ మాకు ఎందుకంటే వద్దండి, ఎవరు రారు, మాకు వ్యాపారం జరగదు, మాకు డబ్బులు రావు అని చెప్పేసి. కానీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? ఈ రోజున నేను చాలా మంది మెడికోస్ ని అడిగాను, నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే నేను ఈ విధంగా గీతను ప్రచారం చేస్తున్నాను కాబట్టి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అడిగితే వాళ్ళు ఏమంటారు? ఇది #1 మేము డిమాండ్ చేస్తున్నాం అంటారు. ఫస్ట్ #1 డిమాండ్ చేసిన కోర్స్ ఏంటి? సైకియాట్రిస్ట్, సైకాలజీ. అర్థమైందని ఎందువల్ల జరుగుతోంది? అంత మానసిక ఒత్తిడితో కృంగిపోయి, కృషించిపోయి, వ్యర్థ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని కూర్చొని ఏదేదో ఆలోచించుకుంటూ ఒక జీవితాన్ని సర్వాంగ సుందరంగా, ఉన్నతంగా తీసుకోవడానికి ఒక లక్ష్యము, గమ్యము ఏమీ లేకుండా మన ఈ రోజున వర్తమానంలో ఒక సగటు మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. అందుకనే భగవంతుడు ఇన్ని రూల్స్, ఇన్ని డైమెన్షన్స్ చెప్తున్నాడు మనకి. అర్థమైందండి. సో ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో కలయిక జరిగినప్పుడు దాని మీద బలిహారం అయిపోతూ మనసు ద్వారా ఏమొస్తున్నాడు? ఒక్కసారి ఆత్మని మర్చిపోయి, ఎంత బాగుందండి, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనే విషయ వికారాల వలయములో చిక్కుకొని అద్భుతమైనటువంటి ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ తన యొక్క జీవితాన్ని సమూలంగా తనే నాశనము చేసుకుంటున్నాడు భగవంతుడు అంటున్నాడు. అర్థమైందండి. అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. ఉపసేవతే అంటే ఆరగిస్తాడనమాట. విషయాల మీద బలిహారం అయిపోయి ఆ విధంగా ఒక ఏదో సినిమా చిత్రం చూస్తాడు, అమ్మ ఎంత బాగుంది, సినిమాకు వెళ్తాడు. ఇంకో దగ్గరికి ఏదో చూస్తాడు, ఆ విధంగా వెళ్తాడు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు, ఇది పచ్చి వికారాలు. ఈ పంచ వికారాలు పచ్చి వికారాలు, 5 వైసెస్. దీనిని విడిచిపెట్టండి అని గీతలో 200 శ్లోకాలు ఉన్నాయి. 205 శ్లోకాలు కనబడ్డాయి నాకు. ఈ ఇంద్రియాలను నియంత్రించుకోండి, ఈ విషయ వికారాల నుంచి బయటికి రండి, ఆత్మని శుద్ధి చేసుకోండి, సంస్కార పరివర్తన చేసుకోండి, నా యొక్క అధ్యక్షతన ఈ యొక్క యజ్ఞాన్ని, నేను జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించాను, రండి రండి బాబు, నాతో రండి, నా మార్గాన్ని నడవండి. ఇప్పటికి కొన్ని లక్షల మంది నా మార్గాన్ని అనుసరిస్తున్నారు, మీరు వారిని అనుసరించండి. ఇదన్నమాట. ఈ శ్లోకంలో ఏం చెప్తుందండి? ఇంద్రియాలు కంట్రోల్లో పెట్టుకోండి. ఈ ఒక్క జన్మ ఇప్పటి వరకు ఎన్నో జన్మలు కాలచక్రంలో భగవంతుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఇప్పుడు ఇంటర్ఫియర్ అవుతున్నాడు. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. ఇప్పుడు నా మాట గాని వినకపోయినట్లయితే నీ జీవితము భ్రష్టు పడుతుంది అంటున్నాడు. ఒకసారి గీతా పుస్తకంలో ఏమి ఇచ్చాడు చూద్దామండి. రెగ్యులర్ గా ఉన్న పుస్తకం ఎక్కడో పెట్టాను, ఇంకొక పుస్తకం. అర్థమైందా? పరమ పూజ్య స్వామిని శారదా ప్రియానంద. ఇక్కడ ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి. ఎన్నో అధ్యాయం చెప్పాను, 15వ అధ్యాయంలోని 9వ శ్లోకం. ఏ పుస్తకంలో ఇచ్చినా అదే ఇస్తారండి, వేరే ఏమి ఇవ్వరు. విశ్వరూప దర్శన యోగము.
గుణత్రయ విభాగ యోగము. నాకు అలవాటైన పుస్తకం ఇంకో దగ్గర పెట్టాను, వెహికల్ ఎక్కడ ఉన్నట్టుంది. 15వ అధ్యాయంలోని 9వ శ్లోకము. 15వ అధ్యాయంలోని 9వ శ్లోకము. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం గ్రహణమేవ చ అధిష్టాయ మనశ్చాయ విషయానుపసేవతే. చెవి కన్ను చర్మము, చెవి కన్ను చర్మము, అర్థమైందండి? ఇది శారదా ప్రియానంద. చెవి కన్ను చర్మము అంటే చర్మం అంటే బ్రాకెట్ లో స్పర్శ అని ఇచ్చారు. నాలుక, ముక్కు, మనస్సు, వీటిని అధిష్ఠించి, ఇక్కడ ఈ పుస్తకంలో తప్పిచ్చాడు. ఈశ్వరుడు విషయాలని అనుభవిస్తాడు అని. ఈశ్వరుడు విషయాలని అనుభవిస్తాడు. ఈశ్వరుడు అనుభవిస్తాడు. ఈశ్వరుడు పరమ పావనుడు. అర్థమైందండి? ఇంకొకటి గీతా ప్రెస్ పుస్తకం ఇంకొకటి ఉంది, అందులో చూద్దాం ఏమి ఇచ్చాడు. అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భాష్యం రాసుకున్నారు, తప్పులేదండి. వాళ్ళకి అంతవరకు అర్థమైంది, వాళ్ళ బుద్ధి అంతవరకు పనిచేసింది, అంతవరకు రాసుకున్నారు వాళ్ళు. ఈశ్వరుడు అనుభవం చేస్తాడు. నేను ఇప్పుడే చూస్తున్నాను దాన్ని. ఇది 9వ అధ్యాయంలోని 9వ శ్లోకం, 15వ అధ్యాయం 9వ శ్లోకం. ఇందులో ఏమి ఇచ్చాడు? ఇది కూడా గీతా ప్రెస్ వాళ్ళదే ఇంకొక పుస్తకం. గీతా ప్రెస్ వాళ్ళదే ఇంకొక పుస్తకం. ఈ జీవాత్మ చూసారా, ఈశ్వరుడు కాదట. అంటే ఆమె ఎందుకన్నా ఈశ్వరుడు పదం వచ్చిందంటే ఆత్మ పరమాత్మ ఒకటేనన్నటువంటి భావన నెలకొని ఉన్నది. అందుకని అక్కడ జీవాత్మ అనుభవం చేస్తుంది అనే బదులు ఈశ్వరుడు అనుభవం చేస్తున్నాడు అని చెప్పాడు. అక్కడ ఆ విధంగా వాళ్ళు చెప్పింది ఆ విధంగా ఉందన్నమాట. ఈ జీవాత్మ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణములు అనేది పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. అర్థమైందండి? అక్కడ ఈశ్వరుడు అనుభవించిన అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు? జీవాత్మ అన్నాడు. ఆత్మ ఈ ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలను తోడుపెట్టుకుని మనస్సు ద్వారా ఈ యొక్క వికారాల వలయంలో చేరుకొని పరమాత్మ నుంచి దూరం అయిపోతుంది. ఇదనమాట కారణము. ఈ శ్లోకం మొదటి అంశముగా. రెండవ అంశము చాలా ముఖ్యమైన ఘట్టం మీ ముందుకు తీసుకొని వస్తున్నానండి. ఏమిటంటే ఇప్పుడు త్రిగుణాతీతుడు అనే సబ్జెక్ట్ మనం తీసుకున్నాం. భగవంతుడు ఒక్కరే త్రిగుణాతీతుడు అని అన్నాం. త్రిగుణాతీతుడు అన్నప్పుడు ఒక్క భగవంతుడు తప్ప మిగతా వాళ్ళంతా త్రిగుణాల్లోకి వస్తారన్న విషయం మీరు మర్చిపోకూడదండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేనటువంటి సత్యం. మీరు ఒప్పుకున్నా సత్యమే, ఒప్పుకోకపోయినా కూడా సత్యమే. మనం ఒప్పుకోవడంలో భగవంతుడి మాటలు ఏమీ మారవండి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? భగవంతుడు నేనొక్కడినే త్రిగుణాతీతుడిని, మిగతా వాళ్ళందరూ ఎవరైతే దేహదారులు ఉన్నారో 33 కోట్ల దేవీ దేవతలు త్రిగుణాలలోకి వస్తారు. అదేవిధంగా ధర్మస్థాపకులు ప్రతి ఒక్క ధర్మాన్ని స్థాపన, జీసస్ క్రీస్తు అనండి, ప్రాఫెట్ మహమ్మద్ అనండి, గురునానక్ అనండి, గౌతమ బుద్ధుడు అనండి. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా త్రిగుణాల్లోకి వస్తారు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు, జగద్గురువులు, అలా ఈ విధంగా పేరు ప్రతిష్ట చెందినటువంటి వర్తమాన కాలములో వారి యొక్క ఈ విధంగా జ్ఞానమే ప్రపంచం అంతా ప్రబలి ఉన్నది కదా. అటువంటి మహానుభావులు, మహాత్ములు, పుణ్యాత్ములు కూడా త్రిగుణాతీతులు కాదు, త్రిగుణాలలోనే బంధింపబడి ఉన్నారు అన్న సంగతి మర్చిపో. ఇంకా సాధారణ ప్రజల గురించి చెప్పక్కర్లేదు. అందరూ ఎవరికైతే దేహం ఉందో, ఇలాంటి దేహం ఉందో వాళ్ళంతా త్రిగుణాల్లోకి వస్తారు. ఏంటంటే దివ్య గుణాలతో ఉన్నటువంటి వాళ్ళని దేవతలు అంటున్నాం, మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని మనుషులు అంటున్నాం. ఇంకా వికారాలలో కూరుకుపోయి ఈ యొక్క తప్పుడు పనులు చేసి ఘోరాతి ఘోరమైన పనులు చేసే వాళ్ళని రాక్షసులు, అసురులు అంటున్నాడు భగవద్గీతలో. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనుషులు ఈ స్పష్టతని ఎందువల్ల గ్రహించలేదు? వాళ్ళు ఈ రోజున వర్తమానములో 33 కోట్ల దేవీ దేవతలను భగవంతుడిగా ఆరాధించడానికి కారణం ఏమిటి? వారి ద్వారా వచ్చేటువంటి ప్రాప్తులు ఎటువంటివి? దేవీ దేవతల్ని పూజ చేస్తున్నారు, ఎప్పటి నుంచో ద్వాపర యుగం నుంచి నడుస్తుంది, తప్పుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెజారిటీ ఫాలోయింగ్ అంతా కూడా ఏంటంటే ఈ విధంగా దేవీ దేవతల్ని వాళ్ళు కొలుస్తూ ఉన్నారు. ఎందువల్ల కొలుస్తున్నారు అన్న ప్రశ్నకి సమాధానము మిమ్మల్ని మంచి శ్లోకం తీసుకెళ్తున్నానండి. 7వ అధ్యాయంలోని 20వ శ్లోకం. ఈ గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయండి.
దేవీ దేవతల ద్వారా వాళ్ళని కొలవడం ద్వారా మీకు ఒరిగేటువంటి ప్రాప్తులు ఏమిటి, నన్ను కొలవడం ద్వారా ఒరిగేటువంటి ప్రాప్తులు ఏమిటి. అర్థమైందండి. ఈ స్పష్టత మనకు వచ్చిందనుకోండి, బుద్ధినేత్రం తెరుచుకుని, అప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ పరివర్తన చెందడానికి ఒక స్కోప్ ఉందన్నమాట, ఒక ఛాన్స్ ఉంది. పరివర్తన అవ్వడానికి ఇష్టపడేవాడు పరివర్తన అవుతారు. అర్థమైందండి. ఒకసారి గమనించండి ఆ శ్లోకాన్ని. ఏ కారణంగా మనుషులు పరమాత్మని, పరమాత్మ ఉనికిని తెలుసుకోకుండా, పరమాత్మ అసలు అంటూ ఎవరు లేరు, దేవీ దేవతలే పరమాత్మ, లేకపోతే ధర్మస్థాపకులే పరమాత్మ భగవంతుడు, అదేవిధంగా ఈ సాధువులు సంతులు అందరూ కూడా భగవంతులే, అంటే భగవంతుడు ఒక్కరే అన్న కాన్సెప్ట్ ని కూడా వాళ్ళు విశ్వసిస్తారు, కానీ ఆ స్పష్టత లేదు. భగవంతుడు ఒక్కరే అంటారు, అందరూ అంటారు, గాడ్ ఈజ్ వన్ అంటారు కదా, అందరూ అంటారు. అలా అంటూ కూడా మళ్ళీ ఈ విధమైనటువంటి ప్రయాణం చేసుకుంటూ అనేకుల్ని భగవంతుడిగా వాళ్ళు ఆరాధన చేస్తారు. ఒకసారి ఈ శ్లోకాన్ని వినండి. సారీ, అర్థమైందండి. ఒక్కసారి గమనించండి. కామైస్తైస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఎంత అద్భుతమైన శ్లోకం అండి నిజంగా. ఈ శ్లోకాలన్నీ రాసుకోండి మీరు. ఈ దేవత రాబోయేటువంటి కొన్ని ఎపిసోడ్స్ లో నేను దేవతల గురించి ప్రస్తావన ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని చర్చిస్తాను. అర్థమైన చాలా శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. ఎందుకంటే ఆ స్పష్టత మనకు అవసరం అండి. కలియుగం యొక్క అంతిమ సమయం నడుస్తోంది, క్రిటికల్ మూమెంట్ అన్నమాట. ఈ సమయంలో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండడానికి వీలు లేదు. నేను ఏమి చెయ్యాలి అన్న దాన్ని అక్యురేట్ గా భగవంతుడు తెలియచేస్తున్నప్పుడు మనం ఇంకా కన్ఫ్యూజన్ లోనే నేను అలాగే ఉంటాను అంటే ఎలాగండి? కాదు. అందుకనే గీతలో ఉన్న ప్రతి శ్లోకాన్ని నేను ఛేదిస్తాను, అందులో ఉన్నటువంటి తత్వాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కామై హృతజ్ఞాన అన్నాడు మొదటి పంక్తి. ఈ పంక్తి ఏం చెప్తుంది మనకి? కామ అనే పదం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. కామ అంటే రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కామ వాసన, కామ వికారము, సెక్స్ లస్ట్, లైంగిక వాంఛ. రెండవది కామనలు, కోరికలు, భౌతిక సుఖ సాధనాలని సమకూర్చుకొని భౌతిక సుఖ భోగాలను అనుభవం చేయడం కొరకు అవసరమైనటువంటి ధనాన్ని సమకూర్చుకోవడం. సో దీని నుండి ఉత్పన్నమవుతుందంట కామై స్థైర్ హృతజ్ఞాన. హృతజ్ఞాన అంటే ఏంటండి? జ్ఞానం అనేది కప్పబడింది. జ్ఞానం అనేది వెళ్ళిపోయింది మన నుంచి. ఎందువలన? ఈ కామై స్థై అన్నాడు కదా, అంటే వివిధ రకాలైన కామ భోగాలను అనుభవం చేయడం కొరకు వాంఛలు, లైంగిక వాంఛతో పాటు వివిధ కోరికలు, ఇది తీర్చుకునేటువంటి ఈ ప్రయాణములో భగవంతుడు మాయమైపోయాడు. ఆత్మజ్ఞానం మాయమైపోయింది. 100% భౌతికంలో వచ్చేసాం. అర్థమైందండి. కామై స్థైర్హృత జ్ఞాన ప్రపద్యంతే. అటువంటి వాళ్ళు, ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు 100% నేను దేహం అనేటువంటి భ్రమలో, భ్రాంతిలో, డెల్యూషన్లో జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు ప్రపద్యంతే అన్య దేవత. ప్రపద్యంతట అంటే పూజిస్తారు, వర్షిప్ అన్నమాట. ప్రపద్యంత అంటే వర్షిప్. ఎవరిని? అడోరింగ్ అంటారు కదా, వాళ్ళని పూజిస్తారు, భగవంతుడిగా ఆరాధిస్తారు. అన్య దేవత అన్నాడు. కామై స్థైర్హృత జ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత. తర్వాత ఇది మొదటి పంక్తి అండి. ఇప్పుడు రెండో పంక్తిలోకి రండి. ఇది మొదటి రెండు పంక్తులు అయిపోయింది. మూడో పంక్తిలోకి రండి. ప్రపద్యంతే అన్య దేవత అర్థమైపోయింది కదా. తం తం నియమమాస్థాయ అన్నాడు. ఏ విధంగా వాళ్ళు దేవతని పూజిస్తారంట, ఏ దేవతకి ఏ విధంగా చెయ్యాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఒక్కొక్క దేవతకి చేస్తే ఈ విధంగా చెయ్యాలి, ఒక దేవతకి ఈ విధంగా జంతువులను బలి చెయ్యాలి, ఇంకొక దేవతకి యజ్ఞము ద్వారా ఆ విధంగా చెయ్యాలి, ఇంకొక దేవతకి ఉపవాసం చేస్తే ఇష్టపడుతుందా పలానా దేవత, దేవి కానీ దేవత కానీ, సో నేను ఉపవాసం చెయ్యాలి, ఇంకొక దేవతకి నేను యజ్ఞము చెయ్యాలి, ఈ విధంగా చేస్తేనే ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహం నాకు కలుగుతుంది, సో యజ్ఞము చేస్తాము. తం తం నియమమాస్థాయ అంటే ఒక రూల్స్ అన్నమాట. రూల్స్ ఆఫ్ వర్షిప్ ఉన్నాయి ఇందులో.
ఫాస్టింగ్ అనండి, జాగరణ అనండి, జంతు బలి అనండి, తపస్సు అనండి, యజ్ఞం అనండి, లేకపోతే ధర్మ గ్రంథాల పఠన పారాయణం అనండి, లేకపోతే ప్రవచనాలు వినడం కానివ్వండి, దాన పుణ్యాలు కానివ్వండి, ఈ రకరకాల ప్రక్రియలు ఏదైతే మనం భక్తి మార్గంలో భక్తి కోణంలో చేస్తున్నామో ఇవన్నీ కూడా దేవతల ఉపాసనలో మనకు ఆ విధంగా ఇలా చేస్తే ఈ దేవత అనుగ్రహిస్తుంది. అర్థమైందండి. ఈ తలనీలాలు సమర్పించుకుంటే దేవత అనుగ్రహిస్తుంది, ఫలానా భగవంతుడు అనుగ్రహిస్తాడు, అటువంటి భావనతో మనం ముందుకు వెళుతూ ఉన్నాము. అర్థం చేసుకో. తం తం నియమమాస్తాయ. ఏ కారణంగా వస్తున్నది చెప్పండి? ఏ కారణంగా నీవు భగవంతుడిని విడిచిపెట్టి దేవత దేవతలని పూజ చేసుకుంటూ దేవతలనే భగవంతుడుగా అనుకుంటూ నువ్వు ఆరాధన ఏ కారణంగా చేస్తున్నావు అన్నదానికి సమాధానం నాలుగో పంక్తి ఏమన్నాడు? నాలుగో పంక్తి ఏమంటున్నాడు? ఏమండి? ప్రకృత్యా నియతాః స్వయా అన్నాడు. అక్కడ ఆన్సర్ వచ్చేసింది. ఈ ప్రకృతి యొక్క డైరెక్షన్ ప్రకారంగా వెళుతున్నావు. ఈ ప్రకృతి అంటే ఏంటి? నేను దేహము అనుకొని ఇంద్రియాల యొక్క సహాయం తీసుకుంటున్నావు, మనసు బుద్ధిని వక్రీకరించుకొని ఆ విధంగా నీ ఒక స్థాయిలో ఎట్లాంటి ఒక నిర్ణయానికి వచ్చేసావు. ఇదేనండి. కొంతమంది చూసారా, నేను ఫలానా గురువు గారు నాకు మంత్రం ఇచ్చారండి, ఇంకా నేను ఏమీ నాకు అక్కర్లేదండి, భగవద్గీత ఇవన్నీ ఏం అవసరం లేదండి, ఆ విధంగా నేను ఆ మంత్ర ఉచ్చారణ పొద్దున్న సాయంకాలం పడుకునే పోయే ముందర చేసుకోమని చెప్పారు, నేను చేసుకుంటున్నాను. అంటే స్థిరమైనటువంటి ఆ విధంగా ఒక నిర్ణయానికి వచ్చేసారు జనాలు. దీనికి కారణం ఏంటి? దేహభ్రాంతి. ప్రకృత్యానీయత అన్నాడు కదా, ప్రకృతి దీన్ని డిమాండ్ డైరెక్ట్ చేస్తోంది. నీకున్నటువంటి స్థూల ప్రకృతి ఆధారంగా నీవు చేసినటువంటి నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఆధారముగా ఆత్మలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క జన్మలుగా నీవు చేసిన కర్మల ఆధారంగా పేరుకున్నటువంటి తమో ప్రధాన తామసిక సంస్కారాలకు అనుసారంగా నీ యొక్క ప్రవర్తన ఉంటుంది. అర్థమైందండి? అందుకని ఈ విధంగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దేవతలని ఆరాధిస్తారు అని ఈ తై ఏమంటే కామై స్థై హృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయము ప్రకృతి యొక్క నియత అంటే డైరెక్షన్ లో వీళ్ళు ఈ విధంగా అన్య దేవతల్ని ఆరాధిస్తున్నారు. ఒకసారి గీతలో ఉన్నటువంటి అర్థం తెలుసుకుందామండి. 7వ అధ్యాయంలో 20వ శ్లోకం. కొన్ని కరెక్షన్స్ మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది భాష్యం ఆధారంగా వ్రాశారు. నేను చెప్పేది ప్రతి పదం యొక్క అర్థం చెప్తున్నాను. తత్వం అంటే సత్యము, యథార్థము, వాస్తవము, భగవానువాచ భగవంతుడి యొక్క మహావాక్యాలు ఏ విధంగా ఆయన చెప్పారు ఆ మెసేజ్ మీ అందరికీ కమ్యూనికేట్ చేసే విధంగా భగవంతుడు తెలియజేస్తున్నారు. 7వ అధ్యాయంలోని 20వ శ్లోకం అండి. వినండి, జాగ్రత్తగా వినండి. నానా విధములైన భోగవాంఛలలో కూరుకొని, చాలా జాగ్రత్తగా వినండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నానా విధములైన భోగవాంఛలలో కూరుకొని పోయిన వారి జ్ఞానము హరింపబడును. జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ధార్మిక జ్ఞానము కాదు, పుస్తక పఠన కాదు. అర్థమైందండి? జ్ఞానము హరింపబడును. వారు తమ తమ స్వభావములకు అనుగుణముగా వారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించుచుందురు. ఇక్కడతో మన చర్చ ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక ఇదే అంశం మీద దేవీ దేవతల అర్చన ద్వారా, పూజ ద్వారా మనకు ఎటువంటి ఈ విధంగా బెనిఫిట్స్ కలుగుతున్నాయి, లాభం కలుగుతోంది, పరమాత్మ నుండి ఏ విధంగా దూరం అయ్యాము, ఎందువల్ల దూరం అయ్యాము, ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నాడండి ఆయన? దేవీ దేవతల ద్వారా మీకు ఈ బెనిఫిట్స్ దొరుకుతాయి. నా నుండి ఈ విధంగా ఉన్నతమైన బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి. కాబట్టి మీరు ఆలోచించుకుని నా మార్గంలోకి వచ్చినట్లయితే నేను నా చేత స్థాపన కాబడే సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో మీకు శ్రేష్టమైన జన్మలు కల్పించే భాగ్యాన్ని ప్రసాదిస్తాను అంటున్నారు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ఈరోజు గుణాతీత తత్వాన్ని, కొన్ని తాత్విక విశేషాలను విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం.